అందరికీ నమస్కారం. ముందుగా గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సో ప్రజెంట్ టైం వచ్చేసి 8 అవుతుంది మార్నింగ్. మేము ఏదైనా అరుణాచలం కొండ చుట్టుపక్కల మంచి స్పేస్ చూసుకొని యోగా చేయాలనుకుంటున్నాం. అద్వైత్ రెడీ ఆ యోగాకి? కొనుక్కున్నా? యోగా మ్యాట్ కొనుక్కున్నావా? నీ కలర్ ఏంది? యోగా మ్యాట్ కలర్ ఏంది? కలర్ ఆరెంజా? ఏడ కొనుక్కున్నావు? చూడలేదనా? ఓకే, స్టార్ మార్కెట్. సరే, అందరూ రెడీయా? అరేన్ రెడీయా? యోగా రెడీయా? ఓకే. ప్రస్తుతానికి అయితే మేము ఇప్పుడు ఒక కొండ చుట్టూ ఒక లైటింగ్ సన్లైట్ మంచిగా పడే ప్లేస్ని చూసుకొని అక్కడ కాసేపు మెడిటేషన్ కానీ యోగా కానీ తెలిసిన కొండ చుట్టే. గైస్, ఇంతమంది వీడియోలు ఇస్తున్నారు కదా, ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఫైనల్ ఒక స్పా చూసి ఇక్కడ ఆపాము, కానీ అంత నచ్చలేదు. స్మెల్స్ వస్తున్నాయి గిరివలయంలో ఎక్కువ. గిరివలయం దగ్గర చేద్దామంటే వేరే ఏదైనా లొకేషన్ చూడాలి. టైం వచ్చేసి 9:20 అయింది. ఇప్పుడైతే యోగా అయితే చేయలేదు ఈరోజు. రూమ్కి వచ్చేసాం టిఫిన్ చేయడానికి. ప్రస్తుతం టైం వచ్చేసి 10:20 అవుతుంది. రమణాశ్రమంలో టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం. ఓకేనా? రెడీయా? ఆకలి అవుతుందా? ఆకలి వస్తుందా? సరే పాపా, మంచిగా జాగ్రత్త. ఏంది జాగ్రత్త. టైం వచ్చేసి 11 అవుతుంది. ఇక్కడ రమణమహర్షి ఆశ్రమంలో భోజనం కంప్లీట్ చేసుకొని శేషాద్రి స్వామి ఆశ్రమానికి వెళ్తున్నాము. ఇక్కడ 12 o'clock భోజనాలు పెడతారు. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ అక్కడ మిస్ అయితే ఇక్కడ భోజనం చేసుకోవచ్చు, స్వామి దర్శనం చేసుకోవచ్చు. అలాగే పక్కన ఉన్న దుర్గామాత అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. అంతే కజురా. ఏం కావాలి నీకు? ఏం కావాలి? గోలీ సోడానా? వీళ్ళకి గోలీ సోడా కావాలంట. నేను ఆల్రెడీ ఇప్పించిన. ఏదో షాప్ కనిపిస్తే గోలీ సోడా కావాలని ఏరుస్తున్నారు చిన్నపిల్లల లెక్క. మీరు చిన్నపిల్ల కదా పెద్ద పిల్ల కానివా? ఈరోజు అలర్జీ చేస్తారా మరి? గోలీ సోడా ఇప్పిస్తే అలర్జీ చేయని చెప్పి ప్రామిస్ చేసిర్రు. చేస్తారు? అలర్జీ చేయవు కదా? నవ్వద్దు మరి. నువ్వు కూడా జోక్ కాదు. సరే, అదే గోలీ సోడా ఇప్పిస్తున్నా. అలాగే అల్లరి చేయని చెప్పావు. స్ట్రేట్కి వెళ్తే మా రూమ్ వస్తుంది. మళ్ళీ అల్లరి చేయరు కదా? అయిపోయిందా? గోలీ సోడా అయిపోకుండా చేస్తారా? టైం వచ్చేసి 2:50 అవుతుంది. రూమ్లో నిద్ర రాకపోతే ఇక్కడ నిత్యాగ్ని ఆశ్రమం దగ్గరకు వచ్చినాం. వాటర్ లేకుండా వాటర్ పట్టుకొని మళ్ళీ మా వాళ్ళు లైట్గా. బాగుందా నిత్యాగ్ని? అవుతుంది కదా? బాగుంది. మళ్ళీ పిలిచి చిన్నపిల్లలని చూసి 2:30 అయిపోయింది కదా, ఆల్మోస్ట్ అందరూ అయిపోయినారు అనమాట. మళ్ళీ వండుతున్నారు వచ్చిన వాళ్ళ కోసం. చాలా ప్రేమగా వడ్డిస్తున్నారు. ఆరే అప్పుడు జింకల దగ్గర ఆపినా, జింకల దగ్గర ఆపినా అంటున్నాడు.
గిరివెలంలో జింకలు కూడా కనిపిస్తుంది మధ్యలో మధ్యలో. ఇప్పుడు ఒక జింక ఫుల్ కొమ్ములు ఉన్నాయి. అది అది ఇప్పుడే పోయింది వెనకాలకి. చూసా అద్దు నువ్వు? చూద్దా ఇంత ఈ నుంచి లాగున్నాయి కొమ్ములు. కిందికి దిగుదామంటే కింద మొత్తం కోతులు ఉన్నాయి, అందుకనే పోలే. సరే బాయ్. బాయ్. తిరుగుతూ ఇట్లా కొండ వ్యూ పాయింట్ ఇలా చూస్తున్నాను అనమాట. ఏం ప్లానింగ్స్ లేవు, అట్లా రోజుల పని తిరుగుతూ ఉన్నాం. ఎప్పుడు ఏం ప్లానింగ్స్ లేవంటావా? మరి ఏం ప్లాన్ ఉంది మనకి? తింటున్నాం, తిరుగుతున్నాం, పడుకుంటున్నాం. ఏం ప్లానింగ్ ఉంటే మనం ఇది పోయే ప్లానింగ్ ఉంది. ఇక్కడ మేము వ్యూ పాయింట్ కోసం వెళ్తుంటే ఇక్కడ టోపీ అమ్మగారు కనిపించారు. చాలామంది వెళ్ళి చూస్తున్నారు, మాకు వెళ్ళి చూస్తున్నారు. చూద్దాం. టోపీ అమ్మని చూసాం కదా, అక్కడ ఎక్కువ డిస్టర్బ్ చేయదు అనమాట మనము, ఫొటోస్ కోసం వీడియోస్ కోసం. ఆమె ఎందుకు ఇట్లా అనుకున్నానా? రెస్ట్ చేసుకుంటుంది, ఎవ్రీడే గిరి ప్రశ్న వేస్తుంది కాబట్టి రెస్ట్ చేసుకుంటుంది ప్రస్తుతానికి. అత్తుంది ఏంది? నేను చచ్చిపోయిందేమో అనుకున్నా. కాదు కాదు, రెస్ట్ చేసుకుంటుంది. డ్రెస్ ఉంది కదా అట్లుంది. ఒకవేళ మరి డ్రెస్ కదా, వాటి గురించి మనకు అంత నాలెడ్జ్ లేదు నాన్న. టైం వచ్చేసి 6:42 అవుతుంది. అలాగా కాసేపు రమణాశ్రమంలో కూర్చొని టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకేనా, వెళ్దామా? ఏం చేయాలనిపిస్తుంది మీకు? చెప్పరాదు నువ్వు. పెళ్లి చేయబుద్ధి అవుతుంది. నీ ఇంకా అల్లరి మనోళ్ళు అల్లరి చేస్తున్నారు మధ్యలో మధ్యలో. తగ్గుతుంది మెల్లగా స్లోగా. ఓకేనా, తగ్గుతుందా కదా? రమణాశ్రమం నియర్ బై ఉన్నాము. సాయంత్రం అయితే చాలామంది చేస్తున్నారు, మధ్యాహ్నం ఎవరు చేయలేదు అచ్చం వెళ్ళినప్పుడు. కాసేపు రమణాశ్రమంలో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకేనా, స్పెండ్ చేద్దామా? ఏ రద్దు మెడిటేషన్ చేస్తావా? చేస్తావా? అద్దు బాయ్ రా. టైం వచ్చేసి 7:46 అవుతుంది. కొద్దిసేపు అయితే మెడిటేషన్ అలా చేసుకున్నాము. పిల్లలతో కొంచెం కష్టమే మెడిటేషన్ చేయడం, బట్ ఓకే. ఒక 40 minutes అలా స్పెండ్ చేసాము. ఒక కెఫే దగ్గరికి వెళ్తున్నాం, అక్కడ భజన జరుగుతుంది అనమాట. చూద్దాం, వెళ్దామా? భజన చేస్తావా? భజన చేస్తావా? ఈ కెఫే వచ్చేసి అగ్నిలింగం వెళ్ళే దారిలో ఉంటుంది. శేషాద్రి స్వామి ఆశ్రమం అగ్నిలింగం మధ్యలో నోమాడ్ కెఫే అనమాట. చూద్దాం, సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి, ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాం. ట్యూస్డే అండ్ ఫ్రైడే రోజు ఉంటుంది అంట నైట్ ఇక్కడ భజన. ఈరోజు అయితే లేదు, ఈరోజు భజన అయితే లేదు. సో పక్కనే ఉన్న అగ్నిలింగాన్ని దర్శనం చేసుకుని వెళ్దాం అనుకుంటున్నాం. టైం వచ్చేసి 8:30 అవుతుంది. మళ్ళీ రమణాశ్రమంలోకి వచ్చి భోజనం చేసాం అన్నమాట. ఇక్కడ మళ్ళీ భోజనాలు పెట్టారు నైట్ కూడా. బాగుందా? బాగుందా? రమణాశ్రమం ముందు మన వాళ్ళు పనస పళ్ళతో తీసుకున్నాము. ఈరోజు అయితే ఇంతే ఎక్స్పీరియన్స్, తినడము, చూడడము, తిరగడము అంతే. ఏమి ప్లానింగ్స్, టార్గెట్స్ ఏం లేవు. జస్ట్ గో విత్ ద ఫ్లో. దర్శనం చేసుకోవాలి, గిరి ప్రదక్షిణ చేయాలి, అట్లా చేసినాం. టైం వచ్చేసి 9:17 అవుతుంది. సో రూమ్ దగ్గరకు వచ్చాము. మా రూమ్ ఇలా ఉంది. ఎస్సీ 800 ఏసీ రూము, బాగుంది. వర్త్. రమణాశ్రమం చాలా దగ్గర. సో ఈరోజు అయితే మేము చేసింది ఏం లేదు. ఏం చేసినారా మనం ఈరోజు? తిన్నాము, తిరిగినాము, మళ్ళీ తిన్నాము, మళ్ళీ తిరిగినాము,
మళ్ళా తిన్నావు. అవును నేను చేస్తాను. ఏం లేదు. సో అట్లా జరిగిందనమాట డే. కోరికలు, ఎక్స్పెక్టేషన్స్ అట్లాంటివి ఏం లేవు అనమాట. ఓకేనా, జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ అంతే. ఇది మన ముందు జరిగినంత ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓం నమ శివాయ చెప్పు. ఓం నమ శివాయ చెప్పు. నమ శివాయ.